నమస్కారం మిత్రులారా. మనం చిన్నప్పటినుంచి ఒక కథ వింటూ ఉంటాం కదా. నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే నీకు అదృష్టం తోడుండాలి, లేదంటే ఎవరైనా నీకు సహాయం చేయాలి. అందుకే చాలామంది నాకు సరైన సమయం రాలేదు, నాకు డబ్బుల్లేవు, లేదా నాకు సరైన గురువు దొరకలేదు అంటూ జీవితాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ లోకంలో ఎంతోమంది అసలు వనరులు లేనివాళ్లు కూడా గొప్ప స్థాయికి ఎలా చేరుకోగలిగారు? అదెలాగో చెప్పడానికి మీకు ఒక చిన్న కథ. ఒక నది పక్కన ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్నారు. వారి లక్ష్యం నది ఆవలి ఒడ్డుకు చేరుకోవడం. మొదటి వ్యక్తి, ఇతను రోజు నది ఒడ్డున కూర్చుని, ఎవరైనా ఇక్కడ ఒక పెద్ద వంతెన కడితే నేను అవతలికి వెళ్ళిపోవచ్చు అని కలలు కనేవాడు. అతను ఏళ్ల తరబడి ఎదురుచూశాడు. రోజులు, నెలలు గడిచాయి. కాని వంతెన రాలేదు. అతడు అక్కడే నిరాశగా ఉండిపోయాడు. రెండవ వ్యక్తి, ఇతను కూడా వంతెన కోసం ఎదురుచూడలేదు. అతను నదిని చూశాడు. ఎవరూ నా కోసం వంతెన కట్టరు అని నిర్ణయించుకున్నాడు. కాని అతడు నిరాశపడలేదు. చేతిలో దొరికిన చిన్న కర్రలు, రాళ్లు, తాళ్లు ఉపయోగించి చిన్న చిన్న భాగాలుగా రోజుకు ఒక అడుగు చొప్పున తానే వంతెన కట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో అది చాలా కష్టంగా, నెమ్మదిగా అనిపించింది. కాని కొన్నాళ్లకు అతడు తన సొంత వంతెన నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. ఇక రెండో వ్యక్తి ఎలాంటి భయం లేకుండా తన స్వయంకృషితో నిర్మించుకున్న ఆ వంతెనపై నడుస్తూ విజయవంతంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. మిత్రులారా, మన జీవితంలో విజయానికి కావాల్సిన వంతెన కోసం మనం ఎవరికోసమో, దేనికోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కల ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీనా? ఈరోజు ఒక చిన్న కోడింగ్ లైన్ రాయండి. మీ లక్ష్యం మంచి ఆరోగ్యం సాధించడమా? ఈరోజు కేవలం 10 నిమిషాలు నడవండి. విజయం అనేది మనకు దానంతట అదే వచ్చే బహుమతి కాదు. మనమే చిన్న చిన్న ప్రయత్నాలు అనే ఇటుకలతో, క్రమశిక్షణ అనే సిమెంటుతో మన వంతెనను నిర్మించుకోవాలి. ఇకపై ఎదురుచూడకండి. మీరు వేయగలిగే మొదటి చిన్న అడుగు ఏమిటో నిర్ణయించుకోండి. ఇప్పుడే మీ వంతెన నిర్మాణం మొదలుపెట్టండి.